హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఇవాళ మనం గ్రీన్ పీస్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ గ్రీన్ పీస్ పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి బఠానీలో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుందండి. అది మనకి హెల్త్కి కూడా మంచిది, ఇంకా మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇది నార్మల్ పులావ్ లానే మీరు మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ రైస్తో అయినా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా ఈ పులావ్ అనేది చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ కూడా, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మనం బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇవన్నీ మామూలు మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 5 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి యాడ్ చేయాలి. ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగు ముక్కల్లాగా కట్ చేసుకొని ఆనియన్ అనేది బాగా ఉడికేంత వరకు ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం క్యారెట్స్ని కట్ చేసుకొని చిన్న ముక్కల్లాగా యాడ్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 2 పెద్ద టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇంకా 5 బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి 1 నిమిషం పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేయాలండి. మేము మర్చిపోయి తర్వాత యాడ్ చేసాము. మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు అనేవి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేయాలండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ బాగా ముక్కలకు కలిసేలాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టిన పచ్చి బఠానీని 1/2 కప్పు వరకు యాడ్ చేయాలండి. ఇంకా 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాము, దానికి 2 కప్పుల వరకు వాటర్ పడుతుంది. మూత పెట్టేసి 4 నుంచి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాం కదా, ఈ స్టేజ్లో యాడ్ చేసామండి. మీరు ముందే యాడ్ చేసుకోవాలి. ఇంకా నానబెట్టిన బాస్మతి రైస్ అండి, అరగంట పాటు నానబెట్టి వాటర్ అనేవి తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేశాక మూత పెట్టి దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 8 నుంచి 10 నిమిషాల పాటు కుక్ అవ్వనిస్తే మనకి అన్నం అనేది ఇలా కుక్ అవుతుంది. మీరు కనుక చూస్తే కొంచెం వాటర్ అనేది ఉందండి ఒక 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ నీరంతా పోయి మనకి రైస్ అనేది పొలుకులుగా బాగా వస్తుంది. డ్రైగా చాలా బాగుంటుంది. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ అవ్వనిస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కొంచెం ఆరనివ్వండి. అప్పుడు మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.